హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు నా వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అంటే నేను ఈరోజు ఏం తింటున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంటగదిలోకి వచ్చానండి. ఇంకా వచ్చిన తర్వాత ఈరోజైతే మల్టీగ్రెయిన్ దోశ అయితే వేసుకుంటున్నాను. అంటే పప్పులన్నీ కలుపుకొని నేను మిక్సీ చేసుకొని నానబెట్టుకొని దాన్ని అయితే నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. నాకు ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటానో అప్పుడైతే మిక్సీ చేసుకొని నేనైతే దోశల కింద వేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే నైటే నానబెట్టాను కదండి, ఇంకా మార్నింగే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను 15 minutes. దాని తర్వాత అయితే ఇక్కడ ఇలా దోశలు అయితే వేసుకుంటున్నాను. ముందు రోజు నేనైతే కొత్తిమీర పచ్చడి చేశానండి, చాలా బాగా వచ్చింది. నా ఫేవరెట్ చట్నీ పచ్చడి అనమాట ఇది, నాకు చాలా ఇష్టము. దీంట్లో కొంచెం నట్స్ అవి కూడా వేసాను అనమాట, ఎందుకంటే కొంచెం హెల్దీ కదండి. పంకిన్ సీడ్స్ అవి నట్స్ అవి కూడా వేసుకొని కొంచెం మంచిగా చేసుకొని తింటున్నాను అనమాట. ఇక్కడైతే దోశలు అయితే మంచిగా వేగుతుంది. ఇది కొంచెం పప్పులన్నీ వేసాను కదా, కొంచెం వేగడానికి టైం పడుతుంది అని చెప్పేసి కొంచెం సేపు మంచిగా వేగనిచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఇలా ఒకటి వేగుతూ అంటే ఈ రెండు వేసేసుకొని తింటూ ఉన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ కదా మనకి, ఎందుకంటే మనం ఎక్కువగా ఏం పల్సెస్ ఎక్కువ తినము, తక్కువగా తింటాము. దీనివల్ల మన ప్రోటీన్ వస్తుంది, చాలా మంచి సోర్సెస్ ఉంటాయి కదా మొత్తం అన్నీ కూడా. నేను ఇది ఎలా చేస్తున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, అంటే ఫర్దర్గా ఉండే వీడియోస్లో మీకు షేర్ చేసుకుంటాను. ఇంకా నేను మార్నింగే లేచిన వెంటనే అంటే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను అనమాట. ఇవన్నీ మంచిగా వాష్ అయిపోయినాయి. ఇంకా బాల్కనీ చిన్నదని చెప్పాను కదండి, అందుకని మీకు ఎక్కువగా చూపించలేకపోతున్నాను. మెయిన్ దీనికోసమే తీసుకున్నాను అనమాట వాషింగ్ మిషన్ అనేది, ఎందుకంటే నాకు ఇబ్బంది అయిపోతుంది బట్టలు ఉతికి ఆరేయడం అనేది. ఉతకడం ఈజీ అవుతుంది కానీ ఆరేసిన తర్వాత అవి తొందరగా ఆరట్లేదు అనమాట, చాలా ఇబ్బంది అవుతుంది. ఇదైతే కొంచెం దీంట్లో అయితే డ్రై అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా తప్పట్లేదు, ఇంకా అందుకే తీసుకున్నామండి. మ్యాక్సిమం అయితే నేను బట్టలు వాష్ చేసుకుంటే ఇష్టపడతాను. నాకు నా అంతటగా నేను వాష్ చేసుకుంటే నాకు ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఇంకా చాలా రోజులు వెయిట్ చేసాము, ఇంకా తప్పలేదని లాస్ట్కి అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసేసుకున్న తర్వాత ఇక్కడైతే వంటగదిలోకి వచ్చి నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుతున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది కదండి మనం ఇలా దంచుకొని వంట చేసుకుని కూడా. ఇంకోటి చెప్పాలంటే ఇలా మనం దంచుకోవడానికి కూడా పేషెన్సీ ఉండట్లేదు మనకి మధ్యన. మనకి ఏంటంటే మిక్సీలో ఈజీగా అయిపోతుంది, దీన్ని దంచుకోవాలంటే చాలా బద్ధకంగా కూడా ఉంటుంది కదా. దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం మంచిగా దంచుకోవడం వల్ల మనకి ఎక్సర్సైజ్ అవుతుంది, దాంతోపాటు అవి కూడా మంచిగా మనకి రసం అనేది మంచిగా దిగి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కదా. అందుకని నాకు ఇలాగే ఇష్టం. అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు ఖాళీ దొరికినప్పుడు ఖచ్చితంగా దంచుకొని చేసుకుంటే ఇష్టపడతానండి. ఇంకా అది దంచేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఇంతకీ నేను ఏం కర్రీ వండుతున్నానో మీరు చెప్పలేదు కదా. నాకు ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అనమాట, అంటే నాన్ వెజ్లో అదేనండి చికెన్ కర్రీ. మటన్ కన్నా నాకు చికెన్ కర్రీ అంటేనే బాగా ఇష్టము. ఈ మధ్యన ప్రోటీన్ కావాలి అన్నట్టుగా అందరూ చెప్తున్నారు కదా, కానీ మంచిగా ప్రోటీన్ తీసుకుంటేనే కదండి మన మజిల్ అనేది కూడా మంచిగా గ్రో అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన 30 తర్వాత మనకి మజిల్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ మధ్యన తెలుసుకున్నానండి. అందుకని చెప్పేసి ప్రతి మీల్లో మనకి మటన్ అంటే ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలన్నమాట. అందుకని నేను ఈ మధ్యన ఎక్కువగా చికెన్ కర్రీస్ దానికి సంబంధించి అంటే దానికి ప్రోటీన్కి ఏదో అంటే తీసుకోవడం ట్రై చేస్తున్నాను. మార్నింగ్ టైంలో ఎగ్ కానీ, లేకపోతే మార్నింగ్ తినకపోతే మధ్యాహ్నం కానీ, అలాగా నైట్ టైమే అలా తీసుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ఈ కాడ నుంచి తీసుకోవడం ట్రై చేయండి. మార్నింగ్ టైంలో ప్రతి మీల్లో మనకి ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా 30s తర్వాత నుంచి మనకి ఇంకెలా ఉంటుందో తెలియదు కదా. అందుకని చెప్పేసి నేనైతే ఈ మధ్య ప్రతి దాంట్లో మీల్లో నేనైతే ప్రోటీన్ ఉంచుకునేలా చూసుకుంటున్నానండి. స్కిన్ మంచిది కదా అని చెప్పేసి చాలామంది తీసేస్తారు. స్కిన్ చాలా మంచిది అని చెప్పేసి ప్రతి న్యూట్రిషనిస్ట్ అయితే చెప్తారనమాట. ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, నాకు ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను. కర్రీ ఎలా వండుకుంటారు అన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను అందుకే అంత ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇలా మంచిగా మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా కర్రీ అయ్యేలోగా నేనైతే కొంచెం గ్యాప్ దొరికిందని చెప్పేసి నేనైతే ఇంకా గిన్నెలు అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా మంచిగా సర్దేసుకున్నాను. లాస్ట్లో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా, ఫ్లేవర్ అనేది నాకు చాలా ఇష్టం అండి. ఇంకోటి ఏంటంటే నాకైతే బోన్స్ ఉండే ప్లేస్ అంటే
ఎక్కువ లెగ్ పీస్ కానీ లేకపోతే వింగ్స్ కానీ నాకు ఇలాంటివి ఇష్టం అండి. కండ ఉన్న పీసెస్ అంత ఇష్టం ఉంటుంది నాకు, కానీ బ్రెస్ట్ పీస్ అనేది చాలా దాంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. నాకు అదైతే అంత ఇష్టం ఉండదు, కానీ ఏదో ఒకలా తినాలి కదా అన్నట్టుగా తింటున్నాను అనమాట. ఈ మధ్యన కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసుంటే అబ్జర్వ్ చేస్తే దాంట్లో అన్నీ రెక్క పీసెసే ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం, నాకనే కాదు మా ఇంట్లో అందరికీ అంతేనండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ ఇంకేం తినలేదు నేను, డైరెక్ట్గా నేను డిన్నర్ చేసేస్తున్నాను అనమాట 6 o'clockకి. అదేనండి మీకు చెప్పాను కదా మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేసుకుంటున్నాను ఏంటని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ నేను నా దగ్గర ఉన్న ఆల్ పప్పులు అన్ని పల్సెస్ అన్నీ తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఉన్న ప్రతి పప్పును కూడా నేను అంటే నా కిచెన్లో ఉన్న ప్రతి పప్పును కూడా నానబెట్టేసుకొని ఇలాగైతే నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. దీంట్లోకి నేను ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నానో అప్పుడైతే దీంట్లోకి ఉప్పు, కొంచెం కావాలంటే జీలకర్ర, వాము కూడా వేసుకుంటాను అప్పుడప్పుడు. ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేసుకొని అప్పుడు దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట. చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. నార్మల్ దోశల కన్నా ఇవే బాగుంటున్నాయి అనిపించింది నాకైతే. మా హస్బెండ్ కూడా బాగా ఇష్టంగా తింటున్నారండి. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇవాళ దోశలు వేసుకున్నాను. నార్మల్గా చెప్పాలంటే నేను నైట్ టైం దోశల కన్నా ఏదైనా ఫ్రూట్ తీసుకుంటాను. అది మెయిన్ ఎక్కువగా నేను గోవా తీసుకుంటానండి, నాకు చాలా ఇష్టము. ఈ మధ్యన ఫేవరెట్ అయిపోయింది నాకు అది. కానీ ఇంకా చికెన్ కర్రీ ఉందండి, అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా అయితే ఇంత నైట్ అయితే కొంచెం లైట్గా తింటాక ట్రై చేస్తున్నాను, కొంచెం వెయిట్ తగ్గాలని అనుకుంటున్నానండి. అందుకని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేసుకున్నాను అనమాట ఈరోజు. కొంచెం ఇది కూడా మంచిదే కదా అని చెప్పేసి అన్నట్టుగా నేను ఇంకెలా తింటున్నాను. ఇంకోటి ఏంటంటే గోవాలో కూడా మనకి ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా అందుతుందండి. అందుకని చెప్పేసి అది చాలా మంచిది. మన ఇండియన్స్కి బాగా ఈజీగా దొరికేది ఏదైనా ఉందంటే అది మనకి గోవా అండి. ఖచ్చితంగా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, చాలా మంచిది. ఇక్కడైతే మంచిగా దోశలు అయితే అయిపోయినాయి అనమాట. నేను ఒక 2 వేసుకొని తింటూ ఉన్నాను. వేడివేడిగా తింటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి వేసుకుని ఇంకా తింటున్నాను అనమాట. చూసారా, చికెన్ కర్రీలోకి దోశ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఖచ్చితంగా చెప్తున్నాను కదండి, ప్రతి మీల్లో ప్రోటీన్ ఉంచుకోండి, ట్రై చేయండి, అంటే యాడ్ చేసుకోండి, చాలా మంచిది. నేనైతే ప్రతి దాంట్లో ట్రై చేస్తున్నాను ఇంక్లూడ్ చేసుకుంటాకి. ఇప్పటి నుంచే మనం హెల్తీగా ఉంటే మన తర్వాత లైఫ్ అనేది హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటుంది కదా అని నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.